రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరపడంతో రాజధాని వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాజధాని నడిబొడ్డుగా పేరొందిన నల్లపాడులో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకం ఎగురవేయడంపై వేలాది మంది అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం ఆహ్వానాలు పంపి గణతంత్ర వేడుకలు తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమానంగా రాజధాని రైతులకు భద్రతా దళాలతో గౌరవ వందనం చేయించింది. కూటమి ప్రభుత్వం అపూర్వ గౌరవాన్ని అందుకున్న రైతులు మదినిండా ఆనందం నింపుకుని మురిశారు. రాజధానిని వ్యతిరేకించేవారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని జగన్ను ఉద్దేశించి రైతులు వ్యాఖ్యలు చేశారు. మేమైతే ఊహించలేదండి. ఇక్కడ చెప్తారు, ఇక్కడ పెడతారని కూడా మేము అనుకోవాలి. రిపబ్లిక్ డే 10 రోజుల క్రితం అన్నారు, కానీ ఇట్లా రిపబ్లిక్ డే చేస్తారని తెలిసింది, కానీ ఇంత రైతులను ఇన్వైట్ చేసి ఇవన్నీ చేస్తారు అనుకోలేదు. 10 డేస్లోనే ఇంత అరేంజ్మెంట్ చేసి రైతులను కూడా పార్ట్నర్లు చేసి మాకు ఫార్మర్స్ కార్డు కూడా ఇచ్చారు. చక్కగా ఇన్వైట్ చేశారు. అందరూ వచ్చి ఇంత దగ్గరగా ఇవన్నీ చూడడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మేము ఏ రకంగా అయితే మా ముందు పోలీసులు ఎట్లా అయితే కవాతులు చేశారో అదే కవాతులు మా ముందు ఇవాళ మాకు స్వాగత సత్కారాల్లాగా మరి మా ముందు వెళ్తుంటే మేము చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాము. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి అనేది ఈ నాయకుడి వల్లే జరుగుద్దని చెప్పి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఇక్కడకు రావటం చాలా సంతోషంగా ఉందండి. రైతులుగా భూములు ఇచ్చి మరి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. మరి పక్క ఉద్యమాలు కూడా జరిగినాయి, అయినా సరే బాధపడకుండా మేము గెలుచుకున్నాం. ఈరోజు ఇది ప్రభుత్వం భూమి అయిందండి, మరి అందరికీ ఉపయోగపడింది కాబట్టి చాలా సంతోషమే కదండి. ప్రతి ఒక్కళ్ళ రైతుల్ని ఆహ్వానించారండి. మేము చేసిన భూములు త్యాగాలకి ఈరోజు మాకు ఒక సార్థకత ఏర్పడినట్లు. ఈరోజు గవర్నర్ గారు కూడా వచ్చి ఇక్కడ జరపడం మాకు ఆనందంగా ఉంది. రైతులుగా మాకు ఈరోజు పెద్ద పెట్టేశారు. మమ్మల్ని వాళ్ళతో పాటు ఈ గ్రౌండ్లో కూర్చోవడం మాకు సంతోషంగా ఉంది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదండి.